ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ డాన్స్ తోటి అదరగొట్టారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రలో దానం నాగేందర్ పాల్గొన్నారు. ఆయన స్టెప్పులు వేయడంతో అక్కడ జోష్ మరింత పెరిగింది. గొర్రెలు మేకలు పెంచుతూ నెలకి 5 లక్షలు సంపాదిస్తున్నారు తాహేర్ గారు. మీరు ఆయన నుండి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దానం నాగేంద్ర ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. సో రైట్ నౌ మనతో పాటు దానం నాగేంద్ర గారు ఉన్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే మీ దగ్గర నుంచి తీసుకున్నాను ఇంటర్వ్యూ. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే నిమజ్జనోత్సవం అండ్ ఇట్స్ అమేజింగ్ సార్. ఎవ్రీ ఇయర్ ఇది ఎక్కువ అవుతూనే ఉంది. సో హౌ యు ఫీల్ ఎవ్రీ ఇయర్? చాలా సంతోషం, ఎందుకంటే ప్రతి సంవత్సరం తగ్గకుండా ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధి అంటారు కదా. ఖైరతాబాద్ 11 రోజులు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఇవంతా కూడా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు మాకు సహకరించడం కానీ, లేకపోతే మా ఉత్సవ కమిటీ చైర్మన్, మా ఉత్సవ కమిటీ సభ్యులు కానీ, నేను ఒక అధ్యక్షుడిగా సుమారు 20 సంవత్సరాల నుండి దీనికి అధ్యక్షుడిగా ఉన్నాను. మాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఇక్కడ సేవ చేస్తూనే ఉన్నాం. మీకు కూడా తెలుసు, మీరు ఖైరతాబాద్లో ఉంటారు కాబట్టి లక్షలాది మంది, మేము ఊహించలేదు, ప్రతిరోజు 5-6 లక్షల మంది రాష్ట్రాల నుంచే కానీ ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చి దర్శనం చేసుకున్నారు. ఆ విఘ్నేశ్వరుడు వచ్చిన భక్తులందరికీ ఆశీర్వాదం ఇచ్చి వచ్చే సంవత్సరం ఇంకా తొందరగా రావాలని విఘ్నేశ్వరుడు. గణపతి బప్ప మంగళమూర్తి వృక్షావర్ష లౌకర్య మంగళమూర్తి మోర్య ఆదాలడ్డు కాలియా అనడు. వాటర్ కావాలన్నా, ఆహారం కావాలన్నా అవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. అన్ని మీరు చూసారు. 11 రోజులు నిత్య ప్రసాదం కానీ, వాటర్ కానీ, అన్ని డిపార్ట్మెంట్లు నిత్య ప్రసాదాలు మా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసింది. మరి వాటర్ హౌస్ డిపార్ట్మెంట్ ఇచ్చేది మా కార్యకర్తలు పెట్టారు. వచ్చే భక్తులకు ఈ రోజు కూడా నిమజ్జనం అయ్యే వరకు అందరికీ ప్రసాదాలు ఉంటాయి. ఎవ్రీ ఇయర్ లాగే ఈసారి కూడా గణేష్ మహారాజ్ నిమజ్జనోత్సవం కనీసం ఒక్క ఇంచు కూడా తగ్గకుండా ఫుల్ జోష్ లో చేస్తున్నారు. చూస్తున్నారు కదా లైవ్ లో. ఓవర్